హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాజల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, ప్రజెంట్ టాలీవుడ్లో ఒక న్యూస్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అదేంటంటే రేప్ కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఎస్, జానీ మాస్టర్ ఈయన టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లో ఒకరు. అంతేకాదు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కూడా. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని, రవితేజ ఇలాంటి ఎంతో మంది స్టార్స్కి ఆయన కొరియోగ్రాఫ్ చేశాడు. ఆయన డ్యాన్స్కి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అంతేకాదు ఈయన ఒక ప్రముఖ గౌరవప్రదమైన పొలిటికల్ పార్టీలో మెంబర్ కూడా. ఇది కాకుండా ఒక సీనియర్ డ్యాన్స్ అసోసియేషన్కి 30 ఏళ్ళుగా ఉన్న ఒక డ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ కూడా. ఇలాంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న ఈయనపై ఒక భయంకరమైన ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణని ఈయన ఇప్పుడు ప్రజెంట్ ఎదుర్కొంటున్నాడు. ఆ ఆరోపణ ఏంటంటే ఒక మహిళ తన్ను లైంగిక దాడి చేశాడని, రేప్కు గురి చేశాడని చెప్పి ఎఫ్ఐఆర్ కాపీలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. విషయంలోకి వెళ్తే జానీ మాస్టర్ గారు డీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు అక్కడ ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ ఆయనకు బాగా నచ్చింది. ఆవిడతో పరిచయం ఏర్పడింది. ఆయన్ని తన టీంలోకి తీసుకున్నారు. అయితే వీళ్ళు అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు, చెన్నై, ముంబై ఇలా షూట్స్కి వెళ్ళినప్పుడు ఆవిడపై ఆయన లైంగిక దాడి చేశాడని, అత్యాచారానికి గురి చేశాడని చెప్పి ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు తన ఎఫ్ఐఆర్ కాపీలో ఆయన ఏ రకంగా ఎన్ని రకాలుగా లైంగిక దాడి చేశాడని చెప్పి క్షుణ్ణంగా వివరించింది. ఈ అవుట్డోర్ షూట్స్లో తన వ్యాన్లోకి ఆయన వెళ్ళడం, ఆయన తన జిప్పు తీసి ఆవిడని బలివంత పెట్టడం, ఆవిడ ఒప్పుకోకపోతే తిట్టి కొట్టి ఎదురుగా ఉన్న అద్దానికి ఆవిడని విసరడంతో ఆవిడకి ఆ అద్దం పగిలి గాయం అవడం, ఇలా అంతా జరిగిందని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ కాపీలో క్షుణ్ణంగా రాసింది. అంతేకాదు తనని మతం మార్చుకోమన్నాడని చెప్పి, తను ముస్లిము, తను హిందూ నుంచి ముస్లింలోకి మార్చుకుంటే మా ముస్లిం మతంలో ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి, మతం మార్చుకో అని చెప్పి హింసించినట్టు రాసింది. ఇది కాకుండా ఆ డీ ప్రోగ్రాంలో పరిచయం అయినప్పుడు ఆవిడ మైనర్గా ఉన్నప్పుడే లైంగిక దాడి చేశాడు అని చెప్పి కూడా ఆమె వివరణిస్తుంది. ఈ రకంగా భయంకరమైన ఆరోపణలు అయితే జానీ మాస్టర్ మీద వచ్చింది. ఒకటి, లైంగిక దాడి చేయడం, రేప్ అటెంప్ట్ చేయడం. నెంబర్ 1, మైనర్ బాలిక పైన లైంగిక దాడి చేయడం. నెంబర్ 3, మతం మార్చుకోవడం. ఇది ఒక సెన్సిటివ్ అయిన అంశం. ఇలాంటి అన్నిటి మీద కంప్లైంట్లు ఇచ్చింది. ఇదైతే జానీ మాస్టర్ గారికి చాలా ప్రమాదకరమైన కంప్లైంట్. కానీ జానీ మాస్టర్ గారు ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి స్పందన అయితే చేయలేదు, మీడియా ముందుకు వచ్చి స్పందించలేదు. ఇలా జానీ మాస్టర్కి ఇంతకు ముందు కూడా 2-3 అభియోగాలు వచ్చాయి. 2019లో అనుకుంటా ఇలాంటి మహిళ మీదే ఒక అమ్మాయిలతో చనువుకొనని ఏదో ఒక అభియోగం వస్తే, ఆ అభియోగం దాదాపు ఆయన అరెస్ట్ వరకు వెళ్ళడమో 4 రోజులు అరెస్ట్ అవ్వడమో జరిగింది. బట్ మళ్ళీ వచ్చి దాని మీద ఆయన స్పందించి ఇది అని చెప్పి ఏదో వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత రీసెంట్గా ఒకసారి అసోసియేషన్ యూనియన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈయన ప్రెసిడెంట్ అవ్వడానికి ఏదో 10 లక్షలు డబ్బులు ఖర్చు పెట్టాడని, లంచం ఇచ్చి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడని కూడా ఒక నింద వచ్చింది. దీనికి ఆయన స్పందించి నేను ఇలా చేయలేదని చెప్పాడు. బట్ ఇప్పుడు ఇది వాటన్నిటికన్నా మించిన విపరీతమైన భయంకరమైన నింద ఇది. ఇలాంటి ఆరోపణ వచ్చినప్పుడు ఆయన స్పందించకుండా సైలెంట్గా ఉన్నాడు. ఆల్రెడీ న్యూస్ ఛానల్స్లో అంతా జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు, పారిపోయాడు అని చెప్తున్నారు. ఆయన ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్లలో ఉన్నాయని చెప్తున్నారు. ఈ అంతా కానీ నిజమైతే జానీ మాస్టర్ నిజంగా తప్పు చేశాడా? ఇది నింద నిజమా? నిజంగా ఇది నిజమైతే ఆయన చేసింది అయితే చాలా తప్పు ఫ్రెండ్స్. ఒక మహిళకి తనకి ఇష్టం లేకుండా తనని మానసికంగా, శారీరకంగా హింసించడం అయితే చాలా అంటే చాలా తప్పు పని. ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడుతుంది. కానీ ఇది నిజం కాకూడదని, నిందే అవ్వాలని ఆయన త్వరగా వచ్చి మీడియా సమక్షంలో స్పందించి తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నాడు, మంచి పేరులో ఉన్నాడు. ఇలాంటి ఆయన ఇలా దీనివల్ల మరుగున పడిపోవడం, ఆయన లైఫ్ స్పాయిల్ అయిపోవడం, నేరస్తుడైపోవడం, ఇది చాలా ఘోరమైన విషయం. ఇది ఖచ్చితంగా నిందై ఉండాలి. నిజం కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఈయన శిక్ష అనుభవించాల్సిందే. మరి ఇది నిజమా అనేది త్వరలోనే వెల్లడవుతుంది ఫ్రెండ్స్. దానికోసం మనం ఎదురు చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.